నమస్కారం ప్రజలారా, మా యూట్యూబ్ ఛానల్. నా పేరు రాజు. జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి యొక్క బడ్జెట్ని గురించి మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు గారు నిత్యం మోసగాడని, అతనికి ప్రతి అడుగులోనూ పతనమని, ప్రజలకు ఎన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు గారి యొక్క బడ్జెట్ అని, గణాంకాలకు ఆయన చెప్పే వాటికు తేడా ఉందని, ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన బిల్డప్ ఏమిటి, ఇప్పుడు తాను సీనియర్నని, సంపద సృష్టిస్తానని అప్పులపై ఆధారపడుతున్న చంద్రబాబు నాయుడు గారి యొక్క చూస్తే అతను చేసే పనులకు, అతను చెప్పే మాటలకు పోలిక లేదనేది కూడా చెప్తున్నా. ప్రజలకు ఏమీ హామీలు లేవని, స్కీములు లేవని, సూపర్ సిక్స్లన్నీ మోసాలని, చేసిన అప్పులంతా ఎక్కడ పోతున్నాయో అనేది దీంట్లో దోసుకో పంచుకో తిను, ఇదే బాబు మార్క్ అని జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సూపర్ సిక్స్ అట్రప్లాప్ అయిపోయినాయనేది కూడా చెప్తున్నారు. మూడో బడ్జెట్లోనూ కనిపించిన నిరుద్యోగ వృత్తి, ఆడబిడ్డ నిధి, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు 50 ఏళ్లకు పింఛన్ హామీలు, నిరుద్యోగ వృత్తి కింద 21,600 కోట్లు ఎగనామని, ప్రతి నిరుద్యోగికి 1.08 లక్షల బాకీ అనేది కూడా చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న విషయాలు. ఇంకా ఏం మాట్లాడుతున్నారంటే, చంద్రబాబు నాయుడు గారు హామీలన్నీ కూడా బూటకమని, ఏమీ చేయలేడని, అభివృద్ధి లేదని, ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో పూలకపిందనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. మరి జగన్మోహన్ రెడ్డి గారు 5 ఏళ్లలో ఏం చేశారు? అమరావతి కట్టావా? పోలవరం కట్టావా? రాజధాని లేకుండా చేశారు. 5 ఏళ్ళు పరిపాలించిన వైఎస్ఆర్సీపీ అమరావతి పేరు ఎత్తకుండా చేశారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సూపర్ సిక్స్ హామీలలో కొన్ని చేస్తున్నారు. నిరుద్యోగ వృత్తి తప్ప, ప్లస్ ఆడబిడ్డల నిధి, ఆ రెండు చేయలేదు. మిగతా పింఛను పెంచాడు, గ్యాస్ సిలిండర్లు ఇస్తున్నాడు, బస్సు ప్రయాణం ఇస్తున్నాడు, ఇంకా రైతు భరోసా ఇస్తున్నారు, ఆడబిడ్డలు తల్లివందనం పథకం కింద ఇస్తున్నాడు. ఇలా డెవలప్ చేసుకుంటూ, ఇంకో సైడ్ అమరావతిని డెవలప్ చేసుకుంటూ, ఇంకో తరం పోలవరం ప్రాజెక్టు కట్టుకుంటూ చంద్రబాబు నాయుడు గారు ముందుకు పోతున్నాడు. ఇట్లా జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద నిందలేస్తూ ముందుకు పోతున్నాడు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నా పరిపాలించాడా అంటే అది లేదు. చంద్రబాబు నిత్యం మోసగాడని, ఎన్నికల మేనిఫెస్టో ఆయనకుతో చిత్తు కాగితమని, బడ్జెట్లు అన్నీ తప్పుడు లెక్కలని, చంద్రబాబు పవన్ లోకేష్ గాల్లో ఉంటున్నారని, క్రికెట్ మ్యాచ్ ఇక్కడ టీవీలో చూడలేరా అనేది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కోరిక. దానికి లోకేష్ గారు, నా డబ్బుతో నేను పోయాను, నీకేమయ్యా బాధ అని లోకేష్ గారు తిరగా చెప్పడం, ఈ 2 ఏళ్లలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అటకెక్కిందని, అట్రప్లాప్ అని, మోసగాడనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఏమనంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు బాగా చేశారా ఏమి అనేది చూస్తే దాని మీద కూడా ప్రజలు వాళ్ళకి ఎలా వచ్చారో తెలుస్తుంది. కానీ ఈ ఇంకా చూసుకుంటా పోతే పరిస్థితి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన మీద జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నెన్నో చెప్తూ ఉన్నాడు. ఏమిటంటే ఏమి చేయలేదనేది, ఎక్కడ అభివృద్ధి అనేది లేకుండా చేశాడనేది మన జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారి మీద చెప్తున్న మాట ఇది. ఇంకా నిత్యం అబద్ధాల మీదే చంద్రబాబు నాయుడు గారు బతుకుతున్నారని, లోకేష్ పవన్ కళ్యాణ్ గారు గాల్లో తేలుతున్నారని అని చెప్తున్నారు. ఒక్కొక్క సభకు 25,000 చొప్పున పింఛన్లు కోత పెడుతున్నారని ధ్వజమెత్తారు. పింఛన్లన్నీ తొలగించేస్తున్నారని బడ్జెట్లో చంద్రబాబు నిరూపించారని, ఆడబిడ్డల నిధి, నిరుద్యోగ వృత్తి గురించి బడ్జెట్లో పెట్టలేదని, కాబట్టి చంద్రబాబు నిత్య మోసగాడు, వంచకుడు అని మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే చిత్తు కాగితమని, ఈ 2 ఏళ్లలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో చంద్రబాబు నిరూపించారని ఆరోపించారు. ఇంకా చూసుకుంటా పోతే చంద్రబాబు నాయుడు గారి మీద ఏమీ డెవలప్మెంట్ లేదని, ఆంధ్రప్రదేశ్ ఏమి డెవలప్మెంట్ కూడా లేదనేది కూడా చెప్తున్నారు. మరి
5 ఏళ్ళు పరిపాలించిన వైఎస్ఆర్పి పాలనలో ఇప్పుడున్న కూటమి పాలనలో ప్రజలు బ్యారేజ్ చేసుకుంటున్నారు. ఎందుకంటే ప్రజలు ఎప్పుడు కూడా డెవలప్మెంటు సంక్షేమము రెండు ఉంటాయి. ఒక సంక్షేమమే చేసేసి డెవలప్మెంటు చేయకపోతే ఎక్కడా ఉండదనేది కూడా ప్రజలు గుర్తిస్తారు. మన జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కినా అన్నాడు. కానీ బటన్ నొక్కిన తర్వాత అక్కడ ఉండే పరిస్థితి ఏమనేది కూడా తెలిసింది. కాబట్టి మన జగన్మోహన్ రెడ్డి గారు పని చూస్తూ పోతే డెవలప్మెంట్ కంటే కూడా ఆయన బటన్ నొక్కే కార్యక్రమం ఎక్కువగా చూశాడు 5 ఏళ్ల కాలంలో. కానీ ఇప్పుడు చూసుకుంటే పరిస్థితులు చూడండి, డెవలప్మెంట్ ముందుకు సాగుతూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారి హయాంలో చూస్తే కియా పరిశ్రమ కానీ, ఎస్సీఎల్ కానీ, అశోక్ లైలాండ్, హీరో అట్లాంటి కంపెనీలు కూడా వచ్చినాయి. టీసీఎస్, కాగ్నిజెంట్, గూగుల్ డేటా ఇవి కూడా ఇప్పుడు చంద్రబాబు నాయుడులో వచ్చాయి. ఇంకా చాలా కంపెనీలు కూడా వస్తున్నాయి. ఒక పక్క లోకేష్ గారు కావచ్చు, ఒక పక్క చంద్రబాబు నాయుడు గారు కావచ్చు. పోలవరం ప్రాజెక్ట్ ఒక సైడు, అమరావతి ఒక సైడు డెవలప్ చేసుకుంటూ ముందుకు పోతున్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు అమరావతి అంటేనే ఈర్షపడి అమరావతి చేసింది ఏం లేదు అనేది కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. ఎందుకంటే అంకెలతో మోసం, ప్రతి అడుగులో పతనం, ప్రజలకు ఎన్నుపోటు పొడుస్తూ ఇది చంద్రబాబు 3వ బడ్జెట్ అనేది కూడా చెప్తున్నాడు. బాబుది కల్తీ పాపం అనేది కూడా మన జగన్మోహన్ రెడ్డి గారు హెరిటేజ్ మీద చెప్తున్నారు. చంద్రబాబు కల్తీ నాటకాన్ని ఉతికి ఆరేసిన మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అనేది కూడా చెప్తున్నారు. హిందువులతో ఆడుకోవడం వైసీపీ పాలనలో అలవాటు అయిపోయింది. హిందువుల దేవాలయం మీద దాడి చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు పట్టించుకోరు. కల్తీ నెయ్యి వ్యవహారంలో ఆయన వ్యవహారంలో జరిగిన కల్తీ నెయ్యి వ్యవహారం గురించి మాట్లాడాడు. కానీ ఈ కల్తీ నెయ్యి వ్యవహారం అంతా చంద్రబాబు నాయుడుదే అన్నప్పుడు 5 ఏళ్ళు మీరు పరిపాలించారు కదా, ఈ కల్తీ నెయ్యి అప్పుడే జరిగి ఉంటే మీరు 5 ఏళ్ళు ఏం చేశారు, ఎందుకు ఈ హెరిటేజ్ మీద మీరు ఆపుద్దు చర్య తీసుకోలేదనేది కూడా ప్రజలు అడుగుతున్నారు. మీరు చేసిన ఈ కల్తీ నెయ్యి వ్యవహారం నుంచి తప్పించుకోవడానికి హెరిటేజ్ మీద నిందిలేయడం, చంద్రబాబు నాయుడు గారి మీద బాధపడడం తప్ప మీరు చేసింది ఏమి ఉండదనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు అంటే విజన్, ఒక నాయకుడు. 4 సార్లు సీఎం అయినాడంటే ఆసానాసి కాదు. ఎందుకంటే దేశంలోనే ఒక ప్రముఖ వ్యక్తుల్లో చూస్తే చంద్రబాబు నాయుడు గారు కనిపిస్తారు. ఆయన సర్కార్ కావచ్చు, ఆయన డెవలప్మెంట్ కావచ్చు. ఒక బిల్ గేట్స్, ప్రపంచ కుబేరుడు బిల్ గేట్స్ అట్లాంటిది అమరావతికి వచ్చాడంటే 28 రాష్ట్రాల్లో ఉన్న రాష్ట్రాలను కాదని ఒక అమరావతికి వచ్చాడంటే అదే చంద్రబాబు నాయుడు యొక్క విజన్. హైదరాబాద్లో 1995లో హైదరాబాద్కు రప్పించిన చంద్రబాబు నాయుడు గారు 2026లో అమరావతికి రప్పించాడు. అదే చంద్రబాబు నాయుడు గారి యొక్క విజన్. ఇది చూస్తే ఆఖరికి బిల్ గేట్స్ మీద కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు లెక్కలు చేస్తున్నారు. బిల్ గేట్స్ మీద దుమారం లేపుతున్నారు. ఆయన ఎందుకు వచ్చాడు, ఏముండదు బిల్ గేట్స్ అని. బిల్ గేట్స్ మన దగ్గరికి వచ్చే టీలకు బిస్కెట్లకు రాడైండే. ఆయన అపర కుబేరుడు, ప్రపంచంలోనే కుబేరుడు ఆయన. మనం పెట్టే బిస్కెట్, కొంతమంది బిల్ గేట్స్కి పెట్టిన బిస్కెట్లు లెక్క చెప్పండి అంటున్నారు వైసీపీ వాళ్ళు. సిగ్గు మొగ్గు ఉండాలా వైసీపీ వాళ్ళకు. అట్లాంటి అపర కుబేరుడు అమరావతికి వచ్చి తన సేవా కార్యక్రమాలు స్టార్ట్ చేసుకుంటాను, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి చేద్దామని ముందుకు వస్తే అట్లాంటి మీద దుమారం లేపుతున్నారు వైసీపీ వాళ్ళు. రజనీకాంత్ వస్తే రజనీకాంత్ని విమర్శిస్తారు, బిల్ గేట్స్ వస్తే బిల్ గేట్స్ విమర్శిస్తారు, ఎవరు ఆంధ్ర రాష్ట్రానికి వచ్చినా విమర్శిస్తారు. ఆంధ్ర రాష్ట్రం అంటే మీకు అభివృద్ధి చెందకూడదు, నాశనం కావాలని కోరుకుంటారు వైసీపీ వాళ్ళు. ఇలాంటి వాళ్ళకు ప్రపంచం, దేశం ఎప్పటికి కూడా అధికారంలో రాకుండా ప్రజలు జాగ్రత్త పడాలనేదే అందరూ కోరుకుంటున్నారు. థ్యాంక్ యూ.